హలో గాయ్స్, వెల్కమ్ టు విషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నా ఛానల్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ కొట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బ్లాక్ స్టార్ వచ్చిన వాళ్ళకు ఓట్లు వేయమని చెప్తారు. అంటే బ్లాక్ స్టార్ ఎవరెవరికి సపోర్ట్ చేస్తారు వీళ్ళు అంటే ఫ్లోరాకు సపోర్ట్ చేసింది ఇమాన్యుయల్, భరణి, సంజన, ఈయన పేరు ఏం పేరు సంజన, సుమన్ వీళ్ళందరూ ఫ్లోరాకు సపోర్ట్ చేస్తారు. ఫ్లోరాకు సపోర్ట్ చేసి ఫ్లోరా ఫోటో మ్యాచ్ చేయరు, హరీష్ గారి ఫొటోస్ మ్యాచ్ చేస్తారు. మ్యాచ్ చేసినప్పుడు ఓకే, ఫ్లోరా గేమ్ ఏం ఆడతలేదు. ఫ్లోరా ఏంటంటే ఒకరి మీద కక్ష పెట్టుకుంటే అట్లనే కక్ష పెట్టుకుంటారు. ఆమెకు ఎట్లా ఓటు వచ్చి ఆమె ఎట్లా సేవ్ అవుతుందో ఇప్పుడు కూడా ఆ డౌటే. ఎందుకు ఆ డౌటో నాకు కూడా తెలియదు. కానీ వీళ్ళు ఓకే హరీష్ గారితో మంచిగా మాట్లాడి సుమన్ అన్న అట్లా కొన్ని విషయాల్లో నాకు అస్సలు నచ్చలే. ఎందుకు వాళ్ళని ఏదైనా నెగిటివ్ ఆలోచిస్తున్నారు అంటే నెగిటివ్ ఎవరు ఆలోచిస్తున్నారు? హరీష్ గారు నిజంగా ఆయన ఒక జోన్లోకి వెళ్ళి వచ్చి ఆ జోన్లోకి వెళ్ళి ఇప్పుడు కొంచెం సెట్ అవుతుండు. అదే హరీష్ గారితో మంచిగా మాట్లాడుకుంటే వెన్నుపోటు పొడిచింది సుమన్ అన్న నేను చెప్తాను. ఈ హరీష్కి అయితే అస్సలు పడట్లేదు. ఫస్ట్ ఎంత మంచిగా ఉన్నారో తర్వాత వాళ్ళకే గొడవలు వచ్చి అస్సలు పడట్లేదు. ఆ విషయంలో నాకు నచ్చలేదు. భరణి గారికి హరీష్కి అయితే ఇంకెప్పటికీ పడదు అనుకుంటాను నాకు తెలిసి. ఆయన ఉంటే హార్మోని వేస్ట్ అయిపోతుంది, అది ఇది ఇంట్లో వాళ్ళందరూ ఎలిమినేట్ కావాలనుకుంటున్నారు. అది అస్సలు నచ్చలేదు. ఫ్లోరా ఏం గేమ్ ఆడుతుందో రీతు మీద కక్ష పెట్టుకొని ఆ గర్జు మీద మాట్లాడుతుందేమో అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే ఫ్లోరా ఇంట్లోకి వెళ్ళి పోవడమే మంచిది. ఫ్లోరా ఏడ కనిపిస్తుంది, ఏడ గేమ్ ఆడుతుంది, ఆమెకు మస్తు ఓట్లు వస్తున్నాయి. ఈ రోజు కూడా సేవ్ అవ్వడం అయితే నాకు వెరైటీ అనిపించింది. మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.